హలో అండి ప్రవీణ్ గారు, హౌ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ప్రొడక్షన్ టు డైరెక్షన్? There was no transformation. I was producer and director at the same time. కాదు, చాలా చాలా కష్టం. యాక్చువల్లీ ప్రొడ్యూసింగ్ అంటే కొంచెం ఈజీ. మీకు తెలుసు కదా, నేను యూఎస్లో డాక్టర్గా పనిచేస్తాను. సో ప్రొడక్షన్ అంటే మేనేజ్మెంట్ ప్రిటీ మచ్. అది నాకు ఈజీగానే వస్తుంది. బట్ డైరెక్షన్ వాజ్ రియలీ హార్డ్. డైరెక్షన్ అంటే క్రియేటివిటీ. చాలా డౌట్స్ వస్తాయి. ఇది రైట్ డిసిజనా, ఇది రైట్ డిసిజన్ కాదా, ఈ పర్ఫార్మెన్స్ ఓకేనా, ఈ పర్ఫార్మెన్స్ ఓకే కాదా, ఈ బీజిఎం వర్కౌట్ అవుతుందా, ఈ ఎడిట్ వర్కౌట్ అవుతుందా. లైక్ డైరెక్షన్ మాత్రం తప్పకుండా కష్టమైంది. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ. షూటింగ్ అయితే ఈజీగా జరిగిపోయింది. 33 days ఫటాఫట్ అయిపోయింది. బికాజ్ యాక్టింగ్ మీద, పర్ఫార్మెన్స్ మీద ఫర్ సమ్ రీజన్ నాకు మంచి గ్రాస్ప్ ఉందన్నమాట. ఇక పోస్ట్ ప్రొడక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, నేను కొంచెం స్ట్రగుల్ అయ్యాను. అండ్ డెఫినెట్లీ దట్స్ వన్ మై ఫ్రెండ్ కిరణ్ కేమ్ ఆన్ బోర్డ్. సో అప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఏంటి, డైరెక్టర్ రోల్ ఏంటి, పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ దగ్గర నుంచి, బీజిఎం దగ్గర నుంచి, కలరింగ్ దగ్గర నుంచి, ఇవన్నీ ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్. సో ఐ ఫౌండ్ ఇట్ వెరీ హార్డ్ బ్యాలెన్సింగ్. పొద్దున పేషెంట్స్ని చూసి ఈవినింగ్లో టీమ్తో ఈ డిస్కషన్స్తో ఇట్ టుక్ మీ సమ్ టైమ్. బట్ ఐమ్ వెరీ హ్యాపీ ఈ ప్రోడక్ట్తో. ముందు మాత్రం మళ్ళీ ఇటు చేయను. ఇది డైరెక్టర్ అనే చేస్తాను, డాక్టర్ అనే చేస్తాను, లేకపోతే ప్రొడ్యూసర్ అనే చేస్తాను. బట్ ఈ అన్ని పాత్రలు ఒకేసారి మళ్ళీ అసలు చేయను. సో ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. బట్ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఆనెస్ట్లీ. మీరు న్యూయార్క్లో ఉంటారు కదా? అవునండి. మీ తెలుగు కూడా చాలా అమెరికన్ యాక్సెంట్తో స్టైలైజ్డ్ ఉంటుంది. సో ఇటువంటి రూటెడ్ ఫిల్మ్ పల్లెటూరులో తీయాలంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ పట్టుండాలి కదా భాష మీద. సో ఎలా మేనేజ్ చేయగలిగారు? అంటే ఫిల్మ్ ఈజ్ లైక్ టీజర్ ట్రైలర్ బాగున్నాయి, ప్లస్ కొంచెం వంశీ గారి టచ్ కనిపించింది అక్కడక్కడ. సో హౌ డిడ్ యూ మేనేజ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెన్సిబిలిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద తెలుగు ఓరియంటేషన్? అంటే నా అండర్స్టాండింగ్ లేకపోతే నా మాటలా? కాదు, మీ మాటలు అమెరికన్ యాక్సెంట్తో ఉంటుంది, బట్ ఫిల్మ్ ఈజ్ లైక్ అ వెరీ రూటెడ్ రూరల్ సబ్జెక్ట్. అదే సో నాకు విలేజ్ అంటే, మన పల్లెటూర్లు అంటే నాకు చాలా కంఫర్ట్. యాక్చువల్లీ మన సిటీస్ కన్నా నాకు పల్లెటూరులో లైక్ నాకు ఒక జనరల్ కంఫర్ట్. ఎందుకంటే నా సమ్మర్స్ అన్ని అక్కడే స్పెండ్ చేశాను కాబట్టి. సో అక్కడ నేను మాట్లాడగలనో లేదో నాకు తెలీదు. యాక్చువల్లీ నేను మాట్లాడలేను, బట్ అర్థం చేసుకోగలను. వాతావరణము, ఆ బిహేవియర్స్ అవన్నీ నాకు, మా ఫ్యామిలీ అంతా అలానే ఉంటారు కాబట్టి ఆ ఎన్వైరన్మెంట్ నాకు చాలా కంఫర్ట్. సో నేను అలా మాట్లాడకపోయినా ఆ జనరల్ ఎన్వైరన్మెంట్ ఇస్ వెరీ ఫెమిలియర్ టు మీ. దట్స్ మోర్ ఫెమిలియర్ టు మీ దెన్ ఈ మోడర్న్ హైదరాబాద్, మోడర్న్ విజయవాడ. సో నేను ఎంతవరకు తెలుగు మాట్లాడతానికి ట్రై చేస్తాను. చిన్నప్పటి నుంచి మా ఫాదర్ మదర్ అదే ఎంకరేజ్ చేశారు. న్యాచురలీ లైక్ పెరిగిందంతా యూఎస్ఏ కాబట్టి ఎంత ట్రై చేసినా యాక్సెంట్ వస్తుంది. కంచరపాలెం చేసినప్పుడు సలీమా క్యారెక్టర్కి ప్రాక్టీస్ చేసి ఆ యాక్సెంట్, ఆమె ముస్లిం అమ్మాయి కాబట్టి కొంచెం వర్కౌట్ అయింది. ఈ సినిమాలో మాత్రం నేను నేను ఛాన్స్ తీసుకుందాం అనుకున్నా. మన సౌండ్ డిజైనర్ నాగార్జున గారు, లైక్ దిస్ ఇస్ ద థర్డ్ ఫిల్మ్ హీస్ వర్కింగ్ విత్ మీ, ఇది వర్కౌట్ అవుదని ఇక్కడ మాత్రం తప్పకుండా ఆర్టిస్ట్ డబ్ చేశారనమాట. సో యా. ప్రవీణ్ గారు, ఇది మీ మొదటి చిత్రానికి రెండో చిత్రానికి 2 ఏళ్ల గ్యాప్ ఉంది, కానీ ఇప్పుడు మూడో చిత్రానికి 5 ఏళ్ల గ్యాప్ ఎందుకు వచ్చిందండి? ఇంకా 2 ఏళ్ళు పాండమిక్ వచ్చింది కాబట్టి. అంతేనా? డాక్టర్. ఓకే. సో యాక్చువల్లీ 2020లో లైక్ పాండమిక్ వాజ్ అందరికీ చాలా దారుణమైన పరిస్థితి. అలాంటి నేను ఒక చిన్న ప్రొడ్యూసర్ని అండ్ యాజ్ అ డాక్టర్ అసలు సినిమాల గురించి ఆలోచించలేదు 2.5 years. అండ్ ఇది కూడా అనుకోకుండా అయింది. ఒక స్నేహితురాలు పాపం సిక్ అయితే అనుకోకుండా ఇండియాకి వచ్చాను, ఈ కథ పరిచయం అయింది. సో దట్స్ ద రీజన్. మీరు ఇంకోటి అమెరికన్ బేస్డ్ ఫిల్మ్ ఒకటి అనౌన్స్ చేసినట్టున్నారు. డిడ్ యూ అనౌన్స్ ఎనీ? అమెరికన్ బేస్డ్ సినిమా నేను అనౌన్స్ చేయలేదు. లేదు, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ యాజ్ అ డైరెక్టర్ ఇది. యా. సింగ్ సౌండ్ ఇంప్లిమెంట్ చేసా ఉన్నారు. సింగ్ సౌండ్ ఈజ్ ఇట్ డిఫికల్ట్? ఎందుకంటే అవుట్డోర్ లో తీసినట్టున్నారు మొత్తం. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాగార్జున వచ్చాడా, రాలేదా? సో నాగార్జున తల్లపల్లి ఈజ్ అ సౌండ్ డిజైనరు, ఎక్సలెంట్ సౌండ్ డిజైనర్. ఫస్ట్ కంచరపాలెం నుంచి నాతో ఉన్నాడు. నా వరకు ఐ డోంట్ థింక్ సింగ్ సౌండ్ ఇస్ డిఫికల్ట్. నాకు యాక్చువల్లీ నేను ఏ సినిమా తీసినా ఐఎమ్ గోయింగ్ టు గో విత్ సింగ్ సౌండ్. ఎందుకంటే సింగ్ సౌండ్లో వచ్చిన భావాలు, ఎక్స్ప్రెషన్స్, ఇమోషన్స్
అసలుకి డబ్బింగ్లో నా అభిప్రాయంలో యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ నా స్టైల్ ఫిల్మ్ మేకింగ్లో రీప్రొడ్యూస్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ బెనర్జీ గారి రెడ్డి గారి క్యారెక్టరు ఇమోషన్తో డైలాగ్ చెప్పినప్పుడు ఒక బ్రీదింగ్ ఉంటుంది, అది డబ్బింగ్లో రీప్రొడ్యూస్ చేయలేము. నా డైలాగ్స్ కూడా నాగమణి డైలాగ్స్ నేను అవి సింగ్ సాంగ్లో చేసినప్పుడు ఒక లైక్ ఫ్లో ఉంటుంది నేను నా యాక్షన్తో, అది డబ్బింగ్ ఆర్టిస్ట్ మిమిక్ చేయలేరు. సో నేను డిఫికల్ట్ కాదనుకుంటాను. ప్రొడక్షన్ సైడ్ నుంచి కొంచెం డిఫికల్టే, ఎందుకంటే సౌండ్ సెట్ని లాక్ చేయాలి యూనో. బట్ మంచి సౌండ్ డిజైనర్ అంటే సోఫార్ అది ఉమామహేశ్వర వాజ్ రియలీ డిఫికల్ట్, ఎందుకంటే అరకులో అందరూ ఉంటారు, లైక్ వీ నీడెడ్ హెల్ప్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ద లా అండ్ సర్వీసెస్ అనమాట, బౌన్సర్స్ అన్ని. సో డిఫికల్టే బట్ మేనేజబుల్, అండ్ డెఫినెట్లీ ద డిఫికల్టీస్ ఆర్ లో కంపేర్డ్ టు వాట్ ఐ గెట్ ఆర్టిస్టిక్లీ. అండ్ నేను ఎప్పుడు ఆర్ట్ని ఫస్ట్ పెడతాను. దానికన్నా ముఖ్యం అందరూ వాళ్ళ లైన్స్ నేర్చుకోవాలి. No, actually that's not true. చాలా ఇంప్రూవ్ సింక్ సౌండ్లో ఇంప్రూవ్ చాలా వస్తుంది, ఇంప్రూవ్కి చాలా ఆపర్చునిటీ వస్తుంది. లైక్ మీకు తెలియదు కానీ ఇది సినిమా చూసినప్పుడు రెడ్డి గారు రామకృష్ణ వాళ్ళ చాలా వరకు లైన్స్ ఇంప్రూవ్ అవుతాయి, అండ్ దాంట్లో ఒక న్యాచురాలిటీ వస్తుంది. అండ్ యాక్చువల్లీ మొన్న ఒక పెద్దవాళ్ళే చూసినప్పుడు ఇదంతా ఒక ఆల్మోస్ట్ డాక్యుమెంటరీ స్టైల్లో క్యాప్చర్ చేసినట్టు వాళ్ళు యాక్టింగ్ని లివింగ్ లాగా, అదే మనోజ్ గారు అది రామకృష్ణ అన్నాడు కదా, యాక్టింగ్ ఈజ్ లివింగ్, అది నేను వెంకటేష్ మహా దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో ఇట్స్ లైక్ ఆ న్యాచురాలిటీ వస్తుంది, అండ్ సో సింక్ సౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. రైటర్ గారు, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు టెల్ దిస్ స్టోరీ, వెదర్ ఇట్ ఈస్ ఫిక్షనల్ ఆర్ ట్రూ ఇన్సిడెంట్? There's no inspiration. కథ బాగుంది, రామకృష్ణ క్యారెక్టర్ ఇస్ సో ఫనీ. కథ ఫస్ట్ విన్నప్పుడు ఒక పాత బాలకృష్ణ గారి సినిమా ఉంటుంది బాబాయ్ అబ్బాయి అని, మీకు ఎవరికైనా తెలుసా? నాకు తెలుసు. పాపం ఆ అబ్బాయి ఏదో ఒకటి అమ్మాయి కోసం ఏదో ఒకటి ట్రై చేస్తుంటే అది వర్స్ చాలా ఫన్నీగా ఉండేది. చిన్నప్పుడు చూస్తే ఇట్ వాస్ వెరీ ఫనీ. సో ఆ ఆర్క్ నేను ప్లాట్ డీటెయిల్స్ చెప్పలేను, బట్ ఆ ఆర్క్ కొంచెం కనిపించింది. సో ఐ థాట్ ఇట్ వాస్ ఫనీ. మొత్తం పోస్టర్లో చూస్తే అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ నాగమణి టిఫిన్ సెంటర్ వాజ్ గ్రాబింగ్ మై అటెన్షన్. వై ఇట్ వాస్ పుట్? అది అనిల్ బాలు గారిని అడగాలి, మన పోస్టర్ డిజైనర్స్. ఆ ఫోటో మాత్రం అంత పర్టికులర్గా ఏమీ ఒక ఇంటెన్షన్తో పెట్టలేదులే. బెనర్జీ గారు, మీరు ఆల్మోస్ట్ 30 to 40 years జర్నీ చేశారు సినిమాతో. వాట్ ఈస్ ద అబ్జర్వేషన్ అబౌట్ ద న్యూ అప్కమింగ్ డైరెక్టర్? అదే ఇందా చెప్పాను కదా, ఆవిడ ఏ పని చేసినా కానీ మీకు ఆ ప్యాషన్ ఒకటి, ఇంట్రెస్ట్ ఒకటి, మన ఇష్టమైన పని చేస్తే ఏదైనా కష్టంగా ఉండదు అన్నట్టు. ఇవిడికి యాక్చువల్గా నిజంగా చాలా కష్టం, బట్ తనకి చాలా ఇష్టం కాబట్టి రాత్రి పగళ్ళు అనుకోకుండా ఏం లేకుండా నిద్రపోయేది కాదు, రాసుకునేది, చేసేది, అందరినీ కంఫర్టబుల్గా చూసుకునేది ఆవిడ. అండ్ షీ నోస్ ది, ఆవిడికి తెలుసు అందరినీ బాగా చూసుకుంటే అందరూ బాగుంటాం అనేసి అని. ఎప్పుడైనా కావాలి లేదని అన్నా కూడా అవతల బాధపడిపోతారన్న బాధతో తనకు కోపం వచ్చినా ఏదైనా పక్కకి వెళ్ళిపోయేది, ఏదన్నా గబాలను మళ్ళీ వచ్చేది మామూలుగా ఉండేది. అండ్ ఎప్పుడు కూడానండి దీనికి ఒక ఎక్స్పీరియన్స్ అనేది కొంత హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ మీకు అవగాహన ఉండి, మీకు ఇంట్రెస్ట్ ఉండి, చేయాలనుకున్న పనిని కొంచెం 2 రోజులు ఎక్కువ అవ్వచ్చాము కానీ చేసేస్తాం. అలాగే చేసిన పని చాలా బాగా వస్తుంది. అదే నేను ఆవిడ గమనించింది ఏంటంటే, ఆవిడ ఫస్ట్ సినిమా చూశాను నేను, అలా వచ్చి ఆ సినిమా తీసిందంటేనే మీరు అర్థం చేసుకోవాలి ఆవిడకి ఎంత ఇది ఉంటుంది. ఆ సినిమా ఎవరైనా కథ చెప్తే తీస్తారండి? రెగ్యులర్ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్ ఎవరైనా సినిమా చెప్తే తీస్తారండి ఎవరైనా? ఎవరు తీరు. అలాగే ఈవిడ ఆలోచన విధానం, ఈవిడ తీయాలనుకుని వాళ్ళ ప్రేక్షకులు చూపించాలనుకున్నది ఇది కొత్తదనం. సినిమా అనేది పాతది, సినిమా అనేది ఎప్పటి నుంచో వస్తుంది. బట్ ఈవిడ ఆలోచన, ఈవిడ చేసి చూపించేదే కొత్తదనం. ఆ కొత్తదనే బాగుంది. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. మనోజ్ గారు. థ్యాంక్ యూ. మనోజ్ గారు. Hi, myself Hima Malini here. First of all, congratulations and welcome to Tollywood. థ్యాంక్ యూ అండి. సో చాలా బాగుంది. స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే మీ ఫేస్ కట్లో 2-3 హీరోల ఫేస్ ఫీచర్స్ కనిపిస్తున్నాయి అనమాట. సో మరి ఈ స్టోరీ మీ దగ్గరికి వచ్చి నెరేట్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థింగ్? ఈ స్టోరీ మీకు ఏం నచ్చింది బాగా ఈ స్టోరీలో? మొట్టమొదటిగా చిన్న కరెక్షన్ అండి, ఈ స్టోరీ నా దగ్గర రాలేదు, నేనే స్టోరీ దగ్గరికి వచ్చాను.
నాకు మెయిన్గా నచ్చింది అంటే చాలా విషయాలు ఉన్నాయండి ఈ సినిమాలో. నాకు చిన్నప్పటి నుంచి స్ట్రీట్ స్మార్ట్ క్యారెక్టర్లు అంటే చాలా ఇష్టం. స్ట్రీట్లో తిరిగి బ్లాక్ టికెట్లు అమ్ముకొని చిరంజీవి ఫ్యాను అలాంటి క్యాండిడేట్ ఎవరైనా ఉంటే నాకు ఎప్పుడు నేను వాళ్ళని చూసి బాగా ఇన్స్పైర్ అయ్యేవాడిని, ఇలా ఎప్పుడైనా అవ్వాలి అని. అలాంటి క్యారెక్టర్ మన దగ్గరికి వచ్చేటప్పటికి అసలు నేను ఫిదా అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి ఫ్యాన్గా ఆల్రెడీ నేను ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ ప్లస్ సినిమాలో కూడా అదే క్యారెక్టర్ అంటే ఇంకా మనం రెచ్చిపోయాం. దానికి అడిషనల్గా దేర్ ఆర్ మెనీ ఎలిమెంట్స్ టు ఇట్. లైక్ నేను ఈ సినిమాలో నాకు ఒక రికార్డింగ్ డాన్స్ స్టూడియో ఉంటుంది. అలాగే నేను అప్పన్న గారికి అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంటాను. డబ్బులు కలెక్ట్ చేస్తూ గడ్డి బాబుల దగ్గరికి తిరుగుతూ అలా పంచాయతీల్లో అప్పుడప్పుడు దొరికిపోతూ సరదాగా అందరూ నవ్వుకునే క్యారెక్టర్ అండి. సో రిలేటబుల్ క్యారెక్టర్, బాయ్ నెక్స్ట్ డోర్. అలాంటి అబ్బాయికి రోజు కష్టాలు వస్తే ఎలా డీల్ చేస్తాడు అన్నది కథ. అలాంటిది మనం అందరూ రిలేట్ అయ్యే విషయం కాబట్టి ఐ లవ్డ్ ఇట్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. రవీంద్ర గారు. సో సార్ హాయ్. సో అప్పన్నగా మీరు అంటే మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది సార్? అంటే సీరియస్ ఫేస్లో ఉంటుందా లేదంటే కామెడీగానే ఉంటుందా? అంటే ఎలాంటి ఒక టోన్ ఆఫ్ క్యారెక్టరైజేషన్? రెండు ఉంటుంది. ఐ మీన్ ఒక పివటల్ క్యారెక్టర్, సినిమా మొత్తం ఇన్ వే ఆ క్యారెక్టర్ చుట్టూ జరుగుతుంది. క్యారెక్టర్ సీరియస్గా ఉన్నా చూసినప్పుడు నవ్వు వచ్చేస్తుంది. దెర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ డార్క్ హ్యూమర్, దెర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ హ్యూమర్ ఇన్ ఇట్, అండ్ దెర్ ఇస్ సీరియస్నెస్. సో మంచి రోల్ ఇచ్చి డబ్బులు ఇచ్చి అరకుకు తీసుకెళ్లారు. సరే ఓకే కాదు, యాక్చువల్గా రోల్ నచ్చే యాక్సెప్ట్ చేశారా ఫస్ట్ థింగ్, లేదంటే ఆవిడ తెలుగులో ఇంట్రడ్యూస్ నన్ను చేశారు కాబట్టి ఆవిడ చేస్తున్నారంటే అది ఇంట్రెస్టింగ్గానే ఉంటుందని తెలుసు. సో I don't know how it happened. It was... I said you just had to do it. Ha, ante. Okay, all the very best. Thank you. Pravina garu. Yes, andi. Uma Maheshwara Gurupesha is a remake film of Maheshanta Pratikaram. అవునండి. సో ఇదేమైనా అడాప్ట్ చేసుకున్నారా మలయాళం ఫిలిమ్స్ నుంచి? అంటే చూస్తుంటే ప్రతి ఫ్రేమ్స్ కొంచెం మలయాళం ఫిలిమ్స్లా అనిపిస్తుంది. సో ఏమైనా ఒరిజినల్ స్టోరీ అయినా లేదంటే రీమేక్ ఫిల్మ్? కాదండి, ఇట్స్ ఒరిజినల్ స్టోరీ. ఫ్రేమ్స్ మలయాళం లాగా ఉన్నాయంటే దట్స్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్. ఇది ఫ్రేమ్స్ ఆర్ వెరీ నాకు నచ్చిన ఫ్రేమ్స్. అది మలయాళమో ఫ్రెంచో ఏదో డజంట్ మ్యాటర్, బట్ ఇది మాత్రం ఒరిజినల్ స్టోరీ. ఇప్పుడు మీ 3 ఫిలిమ్స్ కూడా రూరల్ బేస్డ్ ఫిలిమ్స్ వచ్చినాయి. సో ఈ సినిమాకి 1 వీక్ గ్యాప్లోనే ప్రమోషన్స్ ఎందుకు స్టార్ట్ చేశారు? అంటే చాలా ఫిలిమ్స్ మంత్స్ నుంచి స్టార్ట్ అవుతాయి కదా, సడన్గా స్టార్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి? ఆ డిసిజన్ ఏం తీసుకోలేదు. అట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుందని. మీకు తెలుసు ఉమా మహేశ్వర అన్ఫార్చునేట్లీ పాండమిక్ టైంలో డైరెక్ట్గా ఓటీటీకి వెళ్ళిపోయింది, విచ్ ఇస్ ఆల్సో వెరీ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ లక్కీ. ఆ మూవీ నేను ఇట్స్ నాట్ జస్ట్ మైండ్, నేను శోభు సార్తో అండ్ ఆర్కా అండ్ ప్రసాద్ దేవనేని గారితో కో ప్రొడ్యూస్ చేసింది. సో ఇట్స్ నాట్ జస్ట్ మైండ్ ఆర్ ఎనీథింగ్. బట్ ఈ సినిమా మాత్రం తప్పకుండా థియేటర్స్లో చూడాలని నా అభిప్రాయం. I was very lucky that Spirit Media and Anna picked it up and presenting it. Dates, adanta beyond my experience. So, vallu, chala cinema release chestaru. So, I'll leave it to them. ప్రవీణ్ గారు, నెక్స్ట్ దీంట్లో రాణా గారు ఉంటారు, అడగండి. ప్రవీణ్ గారు, మీరు 2 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. వై డైరెక్షన్ ఇప్పుడు? అంటే ముందే డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ తోటి ప్రొడ్యూస్ చేశారా, లేకపోతే ఈ కథ నచ్చి డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారా? కాదు, నాకు చిన్నప్పుడు బట్ నేను కేరవ్ కంచరపాలెం అప్పుడు ఇండియాకి వచ్చింది డైరెక్షన్ చేయాలనే. బట్ ఆ కథ నా ఒళ్ళో పడింది అండ్ ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ ఆ మూమెంట్లో నేను అసలు ఇండియా అంటే ఏంటో నాకు తెలియదు. చిన్నప్పుడు వచ్చి సమ్మర్ స్పెండ్ చేశాను, బట్ తర్వాత హై స్కూల్, యూనివర్సిటీ, ఎవ్రీథింగ్ ఐ హ్యాడ్ డన్ ఇన్ అమెరికా. సో ఆ టచ్ లేదు. బట్ ఎందుకో నాకు ఫస్ట్ సినిమా తీస్తే తెలుగులో తీయాలని ఒక అబ్సెషన్. నిజంగా అది ఎందుకో ఏంటో నాకు తెలియదు. ఆ సమ్మరు నేను సడన్గా ఇండియాకి వచ్చాను. ఇండియాకి వచ్చి నేను ఈ 10 days గ్యాప్లో ఒక సినిమా తీస్తాం, మొదలు పెడతాం, స్టార్ట్ చేసి వెళ్తానని ఒక గోల్ పెట్టుకున్నాను.
అది డైరెక్షన్ అంటే ఒక కథ నేను రాసుకున్నాను, అది ఒక స్క్రీన్ ప్లే లాగా డెవలప్ చేయాలి, అది తెలుగు వాళ్ళు చేయాలి. అది టైం అవుతుందని నాకు అడ్వైస్ వచ్చిందనమాట. సో ఆ టైం పీరియడ్లో నాకు కంచరపాలెం దొరికింది. అండ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా ఆ సినిమా తెరకు రావాలి. అండ్ ఇన్ అ వే ప్రొడ్యూసింగ్ వాజ్ మై వే ఆఫ్ లెర్నింగ్ డైరెక్టింగ్. ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టడం కన్నా ఆ డబ్బులు ఒక సినిమాతో పెట్టి అక్కడ అన్నీ చూసి నేర్చుకుంటే కూడా వర్కౌట్ అవుతుందని ఆ అభిప్రాయంతో ప్రొడ్యూసర్ అయ్యాను. అలాగే ఇలాంటి కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ని ముందే ప్రీమియర్స్ ఏమైనా ప్లాన్ చేస్తే ఇంకా జనాల్లోకి మౌత్ టాక్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రీమియర్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ప్రీమియర్స్ వైజాగ్లో వేసాము, విజయవాడలో వేసాము, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ తర్వాత కొన్ని ఇంకా ముందు ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మనోజ్ గారు, అంటే మీరు అద్భుతమైన ఆర్టిస్టులు ఉన్నారు. బెనర్జీ గారు ఒక సీనియర్ ఆర్టిస్టు, రవీంద్ర విజయ్ గారి గురించి తెలిసిందే. సో ఇలాంటి ఆర్టిస్టుల మధ్యలో మీరు నటించడం అనేది, అంటే మీరు ఒక థియేటర్ ఆర్టిస్ట్ నుంచి వచ్చారా? అంటే ఒక షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసినట్టున్నారు. అది మీకు వర్కౌట్ అయిందా ఇదంతా చేయడానికి, వీళ్ళంతా కలిసి యాక్ట్ చేయడానికి? ఇదంతా లక్ అని చెప్పాలండి ఒక రకంగా. నేను ఎప్పటి నుంచో నాకు సినిమాలంటే ప్రాణం. అందరిలాగే థియేటర్లో కూర్చొని ప్రతిరోజు ఒక 4 సినిమాలు, ప్రతి వీకెండ్ ఒక 4 సినిమాలు చూస్తూ గడిపేసిన నేను షార్ట్ ఫిల్మ్స్ అలాగా నేను కథలు రాసుకుంటూ అలా ఒక పర్స్యూట్లో నేను ఉన్నాను నా ఆర్టిస్టిక్ జర్నీలో. అలాంటి జర్నీలో నాకు ఈ సినిమాకి నేను పరిచయం అవ్వడం, అలాగే ఇంత మంచి ఆర్టిస్టుల మధ్యలో నాకు ఇలాంటి ఆపర్చునిటీ దొరకడం, అది నేను చేసుకున్న అదృష్టం. అండ్ అది అదృష్టం అనే చెప్పాలండి. నేను ఇంకంతకంటే ఏం చెప్పలేను. విజయ్ గారు, మీ బైక్కి ఉన్న ప్రామినెన్స్ ఏంటి సార్ ఈ సినిమాలో? కింద రిజర్వ్డ్ ఫర్ అప్పన్న బైక్ అని చెప్పి కింద పార్కింగ్ కూడా సపరేట్గా ఉంది. మంచి ఫోటో స్పాట్ అది. అంతే. ఇప్పుడు దాని గురించి చెప్పాలంటే సినిమా స్టోరీ మొత్తం చెప్పాలి. ఓకే. అంటే రానా గారు సజెస్ట్ చేయడం వెనక ఏంటంటే రీజన్? రానా గారు త్రూ ఈ సినిమాలోకి వచ్చానని చెప్పేసి అన్నారు కదా. సో ఎట్లా రానా మిమ్మల్ని ఐడెంటిఫై ఎలా చేశారు? లేదండి, ఈ సినిమా మొట్టమొదటిగా ఫస్ట్ స్టార్ట్ అయింది ప్రవీణ గారి ప్రొడక్షన్తో. ఈ మధ్యన మేము సినిమా అంతా పూర్తి చేసుకొని స్పిరిట్ మీడియా దగ్గరికి వెళ్ళడం, రానా గారు మమ్మల్ని ప్రజెంట్ చేయడం. నేను రానా గారికి ధన్యవాదాలు చెప్పినందుకు ఏంటంటే, ఆయన ఈ సినిమాని కొత్త ఫేస్ అన్నా సరే నమ్మి ప్రజెంట్ చేస్తున్నారు కదా. అలా అంత పెద్ద మనసున్న మనిషికి నాకు ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. భరత్జీ గారు, అంటే చాలా సినిమాలు చేస్తారు మీరు, బట్ ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు మీలో కనిపిస్తూ ఉంది. అంటే చాలా పర్సనల్గా తీసుకుని చేసినట్టుగా కూడా అనిపిస్తుంది. అంటే క్యారెక్టర్ నచ్చా ఎట్లా? అంటే ఏమవుతుందంటే ఆర్టిస్ట్కి ఎప్పుడు కూడా ఏ ఆర్టిస్ట్ అయినా బాగా పర్ఫామ్ చేయగలగనే నమ్మకం బాగా ఉంటుంది. చేస్తాడా లేదా చేసిన తర్వాత తెలుస్తుంది. ఎప్పుడు కూడా చేసిన తర్వాత తెలియటానికి అవకాశాలు రావాలి. అలాగా నేను చాలా చేశాను. ఈ క్యారెక్టర్ చేయటానికి అవకాశం వచ్చింది నాకు. దీంట్లో నేను అసలు ఇది దీంట్లోకి ఆశ్చర్యం ఏంటంటే, గమ్మత్తుగా వెళ్ళాను ఈ సినిమాలోకి. ఈవిడ నాకు పరిచయం లేరు. రోజు ఫ్లైట్లో నేను వైజాగ్ వెళ్తున్నా. మనోజ్ పరిచయం లేదు. అమెరికా నుంచి వచ్చాడు, కొద్ది గొప్ప తెలిసిన నటుండి నేను కాబట్టి గుర్తుపట్టాడు నన్ను. బట్టి వచ్చి నమస్కారం సార్ అది ఇది అని కూర్చుని పరిచయం చేసుకుని ఇది అది అని చెప్పి మాట్లాడి, మేము అప్పుడు లొకేషన్ చూస్తానికి వెళ్తున్నట్టు ఉన్నారు ఎక్కడికో. నేను ఒక సినిమా చేస్తున్నాను ప్రవీణ గారని కంచరపాలెం చేశారంటే, కంచరపాలెం చేసిన మంచి టేస్ట్ ఉన్న ఆవిడ అనిపించింది. సినిమా చేస్తున్నామండి, దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ ఉంది సార్, మీకు బాగా పనికి వస్తుంది సార్ అది అని చెప్పాడు. సర్లే మామూలుగా ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయం కదా, క్యారెక్టర్ ఉంది అని చెప్తే చెప్పిన తర్వాత దాని తర్వాత తన నంబర్ తీసుకున్నాను నేను. నాకు ఒక అలవాటు అండి, ఎవరైనా కొత్త వాళ్ళు సినిమా తీస్తున్నారన్నా ఎవరైనా చేస్తారన్నా నేను వాళ్ళని అడుగుతా, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ, ఏదైనా నేను బాగా నటించగలను, నేను నమ్మకం మీకుంటే నాకు మంచి క్యారెక్టర్ ఇవ్వండి అని అడుగుతా. అడగటంలో తప్పులేదు అనుకుంటాను నేను.
అతను వెళ్ళి అక్కడ ఆయన నంబర్ తీసుకున్నాను. నంబర్ తీసుకున్న తర్వాత మళ్ళీ నాకు మళ్ళీ ఇంకో మంచి అలవాటు చెడ్డ అలవాటు తెలియదు. ఎప్పుడన్నా ఎవరితోనో ఇంటరాక్ట్ అయితే రెగ్యులర్గా లైఫ్ లాంగ్ వాళ్ళతో కనెక్షన్ అంటే అప్పుడప్పుడు మాట్లాడతాం. ఎప్పుడన్నా బెజవాడ వెళ్ళి అనుకోండి, లేకపోతే అక్కడ అనకాపల్లిలో ఎప్పుడన్నా ఎవరన్నా కలిస్తే ఆ నంబర్ ఉంటే అనకాపల్లి అని పెడతా. పెట్టి ఏమండి బాగున్నారా రావు గారు, బాగున్నారా, అనకాపల్లి వచ్చానండి ఊరిని. ఇదొక అలవాటు నాకు. అలాగే మనోజ్తో ఇంటరాక్ట్ అవుతా ఉన్నా. తను ప్రవీణ గారికి చూపించారు, ప్రవీణ నా ఫొటోస్ కొన్ని చూపించారు. ప్రవీణ గారు ఇమీడియట్గా దిస్ ఇస్ రెడ్డి గారు అని అందంట. షీ సైడ్ ఇది రెడ్డి గారు నాకు కావాల్సిన క్యారెక్టర్ అనేసి అని తను చెప్పాడు. వచ్చారు, ఇద్దరు వచ్చారు, బాగా డబ్బులు ఇచ్చారు, బాగా భోజనాలు పెట్టారు, బాగా చూసుకున్నారు, బాగా తీశారు. చాలా బాగుంటుంది సినిమా. సో నేను ఇంత ఎగ్జైట్ అవ్వడానికి కారణం ఏంటంటే సినిమాలో నా క్యారెక్టరే కాదు, మొత్తం సినిమా అంతా కూడా అలాగే ఉంటుంది. సో అందుకని నేను ఎక్కువ అంటే మీరు భలే కనిపెట్టాను. అంటే నేను అలాగనే లేదు, నా తెలియకోకుండా అదే మీ మనసులో మాట మొహం మీద తెలిసిపోద్ది అంటారు. ఎనర్జెటిక్గా ఉంది మీ పాత్ర కూడా, చాలా ఎనర్జెటిక్, చాలా మంచి పాత్ర. నేను చాలా సినిమాలు చేశాను కానీ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్ అండ్ బాగా చేశాను కూడా అని నాకే అనిపిస్తుంది. ప్రవీణ్ గారికి తెలియని విషయం ఏంటంటే ఈ కథ నేను ఫస్ట్ చదివినప్పుడు నాకు ఆ క్యారెక్టర్లో బెనర్జీ గారే కనిపించారు. అనుకోకుండా ఆయన నాకు ఫ్లైట్లో మళ్ళీ కనబడడం, నేను ఆయన పక్కనే కూర్చోవడం, మేము 1 hour అలా మాట్లాడుకోవడం, అదంతా ఏదో విధి కలిపిన ఒక మీటింగ్ లాగా అయ్యింది. సో అవును, కరెక్ట్. ప్లస్ ఇంకోటి ఇందాక సింగ్ సౌండ్ గురించి చెప్పారండి. సింగ్ సౌండ్ ఈజ్ ఫెంటాస్టిక్ అండి. ఒక ఆర్టిస్ట్ అనేవాళ్ళు అలా అందులో సింగ్ సౌండ్ చేసిన ఆయన, మేము అవుట్డోర్ చేసాం షూటింగ్ అంతా. మరి ట్రై చేయరో ఏంటో నాకు తెలియదు కానీ చాలామంది ఇతను సింగ్ సౌండ్ చేసి అవుట్డోర్లో ఎంత చేసినా కూడా మీరు రేపొద్దున సినిమా చూడండి, మిగతా సౌండ్స్ ఉండవు, అంత బాగా చేశాడు సౌండ్ ఇంజనీర్. సో అలాగే అందరూ చేయగలుగుతారు అండ్ కానీ వీళ్ళు ఎవరు చేయట్లా సింగ్ సౌండ్. సింగ్ సౌండ్లో ఉండే బ్యూటీ, సింగ్ సౌండ్లో ఉండే ఎమోషన్ ఈజ్ టోటలీ డిఫరెంట్. మేము సినిమా షూటింగ్ చేసేటప్పుడు ప్రవీణ గారు మన పెట్రోస్ కెమెరామెన్ వీళ్ళు కూడా ఒక సీన్ ఉంది తనకి నాకు ఒకటే మొత్తం డైలాగ్, ఇది వెరీ లాంగ్, అబౌట్ 6, 7, 8 minutes సింగిల్ షాట్. 12 ఈవిడ నాకు సార్ మీరేంటి సార్ ఇంత బాగా చేసేస్తున్నారు, నాకు అసలు ఏం అర్థం అనేది. నాకు దాంతో ఇంకా అంటే సినిమా ఇండస్ట్రీలో ఉండి వాళ్ళు చెప్పేవాళ్ళు కాకుండా ఒక బయట ఆవిడ వచ్చి డైరెక్షన్ చేసి చూస్తూ చెప్తుందంటే ఆవిడకి బాగా ఇదైతేనే కదా చెప్తారు. సో ఐ వాజ్ ఆల్వేస్ హ్యాపీ. అండ్ దాంతోపాటు ఇంకా కొంచెం నాకు ఇది వస్తుంది కదా చేయటానికి. సో మేబీ ఇవన్నీ కలుపుకుని బాగా చేశాను, బాగానే చేశాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. యూ అండ్ మనోజ్, నీ వల్ల వచ్చాను ఇక్కడికి. ప్రవీణ్ గారు అండ్ వీళ్ళందరూ గ్రేట్ యాక్టర్స్తో యాక్ట్ చేయటం ఒకటి, ఎవ్రీబడి అందరికీ గుడ్ యాక్టర్స్. అంటే మంచి ఆర్టిస్టులు దొరికారు, మీ వర్క్ ఈజీ అయిపోయింది అనుకుంటున్నాం. మంచి టీం దొరికారు, మీ వర్క్ ఈజీ అయిందని చెప్పేసి అనుకోవచ్చు. బట్ ఏ విషయంలో మీరు డీల్ చేయడానికి ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది ఈ సినిమా విషయంలో? మంచి యాక్టర్స్ దొరికారా, ఎత్తుక్కున్నానా? అదే కష్టమా? సో యాక్టింగ్ దగ్గర ఇట్స్ డెఫినెట్లీ నేను చాలా పర్టిక్యులర్, మేబీ టఫ్ అంటారు. బట్ ఈ కథ విన్నప్పుడు నాకు రామకృష్ణ చెప్పాను కదా, నేను రామకృష్ణ క్యారెక్టర్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఆయన షేడ్స్ ఆఫ్ గ్రే, తెలుగులో ఒక చిల్లర వెధవ ఫస్ట్ మీట్ చేసినప్పుడు. ఈ క్యారెక్టర్ని ఎవరు క్యాస్ట్ చేస్తే బాగుంటుందని నేను చాలా ఆలోచించాను. 2 సినిమాలు కొత్త వాళ్ళతోనే తీశాను, అప్పుడు అది అవసరం. ఇప్పుడు లక్కలీ 2 సినిమాల తర్వాత నోన్ ఫేసెస్ వెళ్ళొచ్చు. బట్ నోన్ ఫేసెస్తో వెళ్ళినప్పుడు ఒక ఆర్టిస్టిక్ లిమిటేషన్ ఏంటంటే మీరు కథ చెప్పగలరు, లైక్ యూ కెన్ ప్రిడిక్ట్ ద స్టోరీ. సో అందుకే నేను మళ్ళీ ఇది అవకాశం ఉన్నా కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకున్నాను. అది ఎవరు అనుకున్నప్పుడు రామకృష్ణ చెప్పాడు కదా, రామకృష్ణ నాకు యూఎస్లో పరిచయం అయ్యాడు. సో అప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను, ఈ అబ్బాయి నార్త్ ఇండియన్ అనుకున్న సరిగిన ఒక 15 minutes కాన్వర్సేషన్ తర్వాత వైజాగ్ యాసదించాడు. ఆ మేనరిజమ్స్ అవన్నీ చూస్తే దిస్ ఇస్ తప్పు. నిజంగా ఐ థాట్ హీ వాజ్ అనకూడదు, ఒక చిల్లర వెధవ అనుకున్నాను. ఐ హోప్ ఇట్స్ నాట్ టూ బ్యాడ్ ఆఫ్ బ్యాడ్ వర్డ్. ఓకే, ఇట్స్ నాట్ అ బ్యాడ్ వర్డ్. బట్ ఆయన మేనరిజమ్స్, ఆ యాస, ఇది ఒక వైజాగ్ యాస లేజీగా మాట్లాడతాం, అదంతా రామకృష్ణ క్యారెక్టర్ అనమాట. బట్ రామకృష్ణ లైక్ కథలో ఈజ్ అ గుడ్, యాక్చువల్లీ ఒక మంచి మనసున్న అబ్బాయి.
అది బయటకు ఈజీగా కనిపించదు, బట్ నిజంగా ఆయన యాక్షన్స్ చూస్తే ఒక మంచి మనసు, ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అండ్ అదంతా కొంచెం బ్యాక్ డ్రాప్లో ఉంటుంది, ఆయన కష్టాలు ఫ్రంట్లో ఉంటాయి. సో ఈయన్ని కలిసినాక అంటే ఆయన రూపురేఖలు చాలా డిఫరెంట్గా ఉండే అప్పుడు. బట్ వారన్నట్టు ఆయన ఫీచర్స్ నాకు మన పెద్ద హీరోస్ కనిపించారు. ఒకవైపు చూస్తుంటే నాగార్జున గారు, ఒకవైపు నుంచి చూస్తే వెంకటేష్ గారు, ఇంకో వైపు చూస్తే బాలయ్య గారు. లైక్ ఐ సా ఎవ్రీబడి. నాకు తెలుగు సినిమా అంటే ప్రాణం. యూనో ఈ సినిమా మీరు చూస్తే ఆ చిన్న చిన్న రెఫరెన్సెస్ ఉంటాయి, మెయిన్ కథ కాకుండా వెనకాల లైక్ ఆ రెఫరెన్సెస్ ఉంటాయి. సో అండ్ తర్వాత నాకు అప్పన్న నాకు ఆల్రెడీ తెలుసు. సో ఆ క్యారెక్టర్కి దే వాజ్ ఆల్వేస్ ఓన్లీ అప్పన్న. అదే చెప్పాను కదా, యూ హ్యావ్ టు డూ దిస్ క్యారెక్టర్ అని చెప్పేశాను. బెనర్జీ గారు నాకు ఎక్కువ పరిచయం లేదు, బట్ ఆయన ఫస్ట్ కలిసినప్పుడు ఫొటోస్ చూసినప్పుడు ఐ న్యూ ఇట్ వాజ్ రెడీ. సో కాస్టింగ్ దగ్గర నాకు ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది. సో దట్స్ నాట్ అ ప్రాబ్లం. ద ప్రాబ్లం వాజ్ ఈ అబ్బాయి సిటీ అబ్బాయి. సినిమా అంతా 60 సీన్స్ ఉంటే ఆల్మోస్ట్ 56 సీన్స్ ఈ అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి సిటీ అబ్బాయి, యుఎస్ అబ్బాయి, యూరోప్ అబ్బాయి, అన్ని అబ్బాయి, ఊరబ్బాయి తప్ప. సో ఈ అబ్బాయిని ఆ అబ్బాయిలాగా ఎట్టా తయారు చేయాలి, అది కష్టం. అది ఫస్ట్ ఛాలెంజ్. రెండోది ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. నేను పబ్లిక్గా సినిమా ముందు నేను ఇంట్రడ్యూస్ చేయట్లేదు, ఎందుకంటే ఆ ఇద్దరు అమ్మాయిలు మీరు సినిమాలోనే చూడాలి, ఫస్ట్ ఇంట్రడ్యూస్ అవ్వాలి, ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ పర్ఫెక్ట్. ఓకే, సో అక్కడ ఒక అమ్మాయి కంప్లీట్ న్యూ, అసలు కెమెరా ముందు లేదు. ఆ అమ్మాయి ఒక వెరీ డిఫరెంట్, ఆల్మోస్ట్ అథ్లెటిక్ బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి వస్తుంది. ఆ అమ్మాయిని ఒక ఊరిలో పనిచేసే అమ్మాయిలో తీసుకురావాలి. ఆ లంగా ఓణి వేసుకుంటాం, లుంగి వేసుకుంటాం, మాట తీరు, వయ్యారం, గడుసుతనం అవన్నీ నేర్పియాలి. సో మీరు నాకు తెలుసు అడుగుతారు, మీకు ఎలా తెలుసు యుఎస్లో ఉన్నారు అని. ఇట్స్ ఓకే, నాకు విలేజ్ బాగా లైక్ నాకు అది ఐ నో ద విలేజ్. ఓకే, సో వాళ్ళిద్దరి మధ్య సీన్స్ పండకపోతే సినిమా పండదు. ఆ గడ్డివామ సీన్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ సీన్స్. వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి మధ్యన సీన్స్ పండకపోతే సినిమా పండదు. సో అండ్ తర్వాత అప్పన్న క్యారెక్టర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. బట్ కథలో ఇట్స్ వెరీ ట్రిక్కీ. ఆయన ఎవరో మంచాడా చెడ్డవాడో, థింగ్స్ లైక్ దాట్. సో అదేమో ఫిల్మ్ మేకింగ్ అయితే, ఇక్కడేమో యాక్టింగ్. సో వీళ్ళిద్దరిని నాకు రవీంద్ర విజయ్ తెలుసు కాబట్టి నాకు తెలుసు ఆయన క్యారెక్టర్లో ఆయనే ఒక ఇష్యూ తీసుకొస్తే పర్వాలేదు. బట్ వీళ్ళిద్దరి దగ్గర సీన్స్ పండకపోతే సినిమా ఫ్లాట్. సో ఐ హ్యాడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ గైస్. అండ్ నిజంగా చెప్పాలి, కొట్టాను, అది నేనే చెప్తున్నాను. ఓకే, సో తిట్టాను, నేనే చెప్తున్నాను. రాళ్ళు విసిరాను, నేనే చెప్తున్నాను. బికాజ్ ఎంతైనా యాక్టింగ్ ఈజ్ లివింగ్ అండ్ ఐ am not apologizing for it. And I'm a doctor, so I can take care of him. All the best. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఈ సినిమాతో మంచి డబ్బులు కూడా రావాలని కోరుకున్నాం. ముందు సినిమాలు మంచి పేరు వచ్చినాయి, డబ్బులు కూడా రావాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్. Thank you very much. Thank you very much. Remember, July 18th థియేటర్స్ తప్పకుండా రావాలి.